నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అంబటి రాంబాబు అసలుకి ఏపీలో 2026 సంక్రాంతి అసలుకి పండగ వాతావరణం కనిపించడం లేదు. రైతులకి పంట వచ్చినా సరే గిట్టుబాటు ధరలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు సరిగ్గా రావట్లేదు. అలా అసలుకి ఏపీలో పండగ వాతావరణం ఎక్కడ కనిపించడం లేదని చెప్పి అంటున్నారు. కానీ క్లియర్ కట్గా చూస్తే ప్రతి ఊళ్ళో పండగ సంబరాలు కావచ్చు, ఓ వారం ముందే వచ్చేసాయి. వారం ముందు నుంచే పండగ ఏదైతే ముందస్తు సంక్రాంతి వేడుకలు చేసుకుంటూ వస్తుంది. సో అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు సార్? అంబటి రాంబాబుకి పండగ లేదు అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే అంబటి రాంబాబు అంత ముందర డ్యాన్స్ వేసాడు, మీకు గుర్తుందా? భోగి రోజు భోగి మొత్తం గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలు చుట్టూ డ్యాన్స్ వేసాడు సత్తెనపల్లిలో. అంటే అతనికి డ్యాన్స్ వేయటానికి గ్రౌండ్ దొరకలేదేమో సార్. ఇప్పుడు కూడా వేసాడు సార్, పొద్దున కూడా వేసాడు, మళ్ళీ వేసాడు, ఇవాళ కూడా వేసాడు సార్. అంటే గ్రౌండ్ దొరికింది. మరి ఇంకా పండగ లేదంటాడే. అంటే మామూలుగా అయితే సంబరాలు రాంబాబు మళ్ళీ పండగ చేసుకుంటున్నాడు ఒక పక్క పండగ. ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ వేస్తే మరి పండగ జరిగినట్టే కదా. అవును. మరి ఇంకా ఎందుకు అతను ఇబ్బంది పడుతున్నాడు? నేను అనుకుంటున్నా డ్యాన్స్ వేయటానికి గ్రౌండ్ దొరకలేదేమో అనుకున్నా. గ్రౌండ్ దొరికింది, గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ వేసాడు, పక్కన ఆర్టిస్టులు పెట్టుకున్నారు. మరి ఇంకేంటి సమస్య? పండగ జరిగింది కదా. జరిగింది. మరి అంబటి రాంబాబు పండగ చేసుకున్నాడు కదా. చేసుకున్నాడు. అంబటి రాంబాబు పండగ చేసుకున్నా చేసుకోకపోయినా ఎవ్వడికి నష్టం లేదు. ఈ భూప్రపంచంలో అంబటి రాంబాబు తోటి ఎవ్వడికి సంబంధం లేదు. రైతుల దగ్గర నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో 10,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేశారు. రైతులకి అంటే పండిన పంట మొత్తం, అంటే ఈ ఖరీఫ్ సీజన్లో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. వేగంగా జరుగుతూ ఉన్నది. కరెక్ట్గా ప్రొక్యూర్ చేసిన 4 గంటల లోపల రైతు ఖాతాల్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. అంబటి రాంబాబు నువ్వేం వర్రీ కావక్కర్లా. రైతులందరూ చక్కగా పండగ జరుపుకుంటున్నారు. రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు సంక్రాంతి పండగని ఆనందంగా జరుపుకుంటున్నారు. 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ అయిపోయినాయి. నువ్వు వచ్చి ఊరికే ఏడు మొహం పెట్టుకొని ఊరికే చెప్పటం తప్ప, నువ్వేదో మీ బాస్ జగన్కి ఆనందం కలిగించడానికి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం తప్ప వాస్తవం ఎట్లా ఉన్నదో చూడట్లేదు నువ్వు. వాస్తవం చూడు, ఎట్లా ఉందో చూడు. ఇంకొకటి, అంబటి రాంబాబు ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు అంటున్నాడు. రాంబాబు, సాక్షి పేపర్ చదవమాక. మీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి నాయకుడిని అని చెప్పుకుంటాడు కదా వెంకటరామరెడ్డి, అతని మాటలు వినమాక. నువ్వు మాట్లాడు, వేరే వాళ్ళతో ఎవరితోటైనా మాట్లాడు. ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదా? ఆ జీతాలు రాని పరిస్థితి మీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. ఇప్పుడు జరగట్లా. మీరు ఆపేసిన నీరు చెట్టు బిల్లుల్ని కూడా ఇప్పుడు మొత్తం అంతా అంటే విడతల వారీగా క్లియర్ చేసేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నీరు చెట్టు పనులని, అంటే అంబటి రాంబాబుకి కూడా బహుశా తెలిసి ఉంటుంది, నీరు చెట్టు పనులని అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేశారు గ్రామాల్లో. వాళ్ళు ఏదో 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల కాంట్రాక్టు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న కాంట్రాక్టు మనం ప్రారంభిద్దామని చెప్పి పల్లెటూళ్ళల్లో పని చేసిన చిన్న కాంట్రాక్టర్లకి, చిన్న కాంట్రాక్టర్ అంటే వాడికి బ్యాంకు లోన్ ఇవ్వదు, ఎవరు ఇవ్వరు కదా. వాళ్ళే ఇంట్లో ఏదో నగలో గిగలో తాకట్టు పెట్టి పని చేస్తే 1 లక్ష రూపాయలు పని చేస్తే ఒక 5,000 10,000 వస్తుంది మనకి అన్న ఉద్దేశంలో చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆపిచ్చేశాడు. ఎవరికి ఏ చిన్న కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వలేదు. తనున్న 5 సంవత్సరాల పాటు బిల్లులు ఇవ్వలేదు. జగన్ గారు బిల్లులు ఇవ్వకపోయారు. అంటే నీ దగ్గర డబ్బులు లేవు, నీ ప్రభుత్వం దివాలా ఎత్తింది, అందుకని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవ్వలేదు. ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటా. ఏం చేశాడో తెలుసా జగన్ గారు? ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ పేరు జగనే, అతని పేరు జగన్, అదొక్కటే ప్రాబ్లం తప్ప మిగిలినవి అంత బాగానే ఉంది. ఇంకొక చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ పనులు చేసిన వాళ్ళకి
వాళ్ళకి ఆ బుక్ అటువంటివన్నీ ఏవో ఉంటాయి, రికార్డులు ఉంటాయి. నీకు వాటిట్లో కొంతమందికేమో బిల్లు చెల్లించేసినట్టు పెట్టాడు, కొంతమందికేమో అసలు వీళ్ళు పని చేయలేదని రికార్డులు ట్యాంపర్ చేశాడు. ఈ చిన్న కాంట్రాక్టర్లు హైకోర్టుకి వెళ్ళి, సార్ మేము పని చేసాం సార్, మాకు గవర్నమెంట్ బిల్లు ఇవ్వట్లేదు అని చెప్పి పెడితే, ఆ బిల్లులు ఇవ్వమని స్టేట్ హైకోర్టు చెబితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే, అట్లా 2 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు వేసినా కానీ వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇవ్వమని హైకోర్టు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వకపోగా వాళ్ళు అసలు పనే చేయలేదని, వాళ్ళు పని చేసినట్టు రికార్డు లేదని, వాళ్ళు అసలు ఇంకో మహాత్మా గాంధీ ఇవి కూడా ఉన్నాయి పనులు, ఆ పనులు కూడా వీళ్ళు ఏ పని చెయ్యలేదు అని చెప్పి వాళ్ళ రికార్డుల్లో జీరోలు పెట్టి ఇచ్చిన దుర్మార్గపు ప్రభుత్వం అది. నువ్వు బిల్లులు ఇవ్వలేదు, నీకు చేత కాదు, ఇవ్వలేవు, ఓకే, వాళ్ళు అసలు పనే చెయ్యలేదు అని చెప్పి జీరోలు పెట్టించాడు అందరికీ, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి. ఆ చిన్న కాంట్రాక్టర్ల సమస్య తీర్చడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ ముగ్గురు కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని అదే పని మీద పెట్టి కేంద్ర ప్రభుత్వంతో రెగ్యులర్గా మాట్లాడి వాళ్ళ ఆ పాత రికార్డుని తీసుకొచ్చి మళ్ళీ పాత రికార్డుని రిట్రీవ్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సున్నాలని తొలగించటానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చిన్న కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి, రైతులకి ఎంత ద్రోహం చేశాడో మీరు ఆలోచించుకోవటానికి నేను ఇంత వివరంగా చెప్తున్నా. ప్యాడీ ప్రొక్యూర్ చేసిన తర్వాత 9 నెలలైనా ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వాల. 9 నెలలు. ఇప్పుడు ప్రొక్యూర్ చేసిన 4 గంటల్లో రైతుకి డబ్బులు పడుతూ ఉన్నాయి. 4 గంటల్లో. ఎవరిది ధర్మపాలన? ఎవరు ధర్మంగా పరిపాలించారు? ఏ రోజునన్నా సంక్రాంతి జరుపుకున్నారా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో? ప్రజలు అడుగు చూడు, మనకి తెలుసు కదా. ఎక్కడ చూసినా అరాచకం, అరెస్టులు తప్ప. అరెస్టులు అంటే ఎవరి అరెస్టులు? నేరం చేసిన వాడివి కాదు, బాధితుడి అరెస్టు. ఎవడైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడిని అరెస్ట్ చేయటం తప్ప. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు? అప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు సంక్రాంతి జరగలేదు రాంబాబు, ఈరోజు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న సంక్రాంతి నిజంగా పల్లెల్లో వాతావరణం చూసిరాపో. ఇంకా మీ ప్రభుత్వం చేసిన దరిద్రపు కార్యక్రమాల వల్ల, మీ ప్రభుత్వం మొత్తం పాస్ పుస్తకాల మీద నీ నాయకుడి మొహం వేయటం వల్ల, అవన్నీ తీయాల్సి రావటం వల్ల, నువ్వు మొత్తం సర్వే రాళ్ల మీద నీ నాయకుడి మొహం వేసుకోవటం వల్ల, అవన్నీ పీకించటానికి కోట్లు ఖర్చు పెట్టాల్సి రావటం వల్ల ఆ ప్రాసెస్ అంతా డిలే అయింది. కానీ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో రాజముద్రతోటి పాస్ పుస్తకాలు పంపిణీ జరిగిపోయి ఉండేది ఈ పాటికి. ఈ అంబటి రాంబాబు ఏదో స్థలం దొరికిందని చెప్తున్నారు కదా, డ్యాన్స్ వేసుకో, ఆ వీడియోలు తీసుకో, ఆ వీడియోలు నువ్వేదో యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా, అందులో పెట్టుకో, వ్యూస్ వస్తాయి, చూసుకో, ఆనందపడు. నీకెందుకు ఈ రాజకీయాలు? తప్పుడు వార్తలు ఎందుకు చెప్పటం? తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వటం ఎందుకు? రైతులు అంత కష్టాల్లో ఉన్నారా? అక్కడ ఉన్నావా? నువ్వు అమెరికాలో ఉన్నావా? ఆంధ్రాలో ఉన్నాడే, అమెరికా వెళ్ళాడు, వచ్చాడో లేదో తెలియదు. వచ్చాడు సార్, డ్యాన్స్లో వేస్తాడు. మరి నువ్వు అక్కడికి వచ్చావు, తెలీదా నీకు? కాకపోతే ఒకటి ఉంది, ఏ పండగ వచ్చినా కానీ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు లాటరీలు పెడతాడు, టికెట్ ఒక్కొక్కటి బలవంతంగా అమ్మిస్తాడు. అటువంటి పనులు మాత్రం ఇప్పుడు కన్నా లక్ష్మణ చేయట్లే. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మణ ఈ లాటరీలు, బలవంతంగా లాటరీ పేరుతోటి డబ్బులు వసూలు చేయటాలు, అటువంటి పనులు మాత్రం ఖచ్చితంగా చేయట్లే. అందుకని కూడా ఈ అంబటి రాంబాబుకి పండగ జరగట్లేదు అనిపిస్తూ ఉండుంటుంది. భ్రమలో నుంచి బయటికి రా రాంబాబు. నువ్వేదో నీకు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నావు, నడుపుకో, ఏముంది అందులో, నడుపుకో, పెద్ద విషయం ఏముంది? ఆ యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రావట్లేదని నువ్వే చెబుతున్నావు. నేనేదో ఆమ్లెట్ వేస్తే బాగా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఎవడు చూడటం లేదని నువ్వే చెప్పావు. అందుకని మొత్తం ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రైతులు కానీ, మొత్తం వివిధ రకాల
వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు కానీ అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఏ రోజునైనా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్తెనపల్లి వైశ్యులు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఎప్పుడన్నా కల్పించావా ఎప్పుడన్నా? ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు. ఈ రోజున వచ్చి నువ్వు ఎక్కడా పండగ జరగట్లేదు, ఎక్కడా పండగ, నువ్వే డాన్స్ చేసావు కదా, ఇంకా పండగ జరగకపోవటానికి ఏంది? పండగ జరుగుతున్నది, ప్రజలు శుభ్రంగా భోగి పండగ జరుపుకున్నారు. రేపు సంక్రాంతి, మకర సంక్రమణం అంత చేసుకుంటారు, సూర్యుడిని ఆరాధిస్తారు, కనుమ రోజు పశువుల్ని పూజ చేస్తారు, పిండి వంటలు వండుకొని తింటారు, అంత బాగున్నారు. అంబటి రాంబాబు నువ్వేం దిగులు పడమాక. సో చూద్దాం సార్, మొత్తానికి ఆ సంబరాల రాంబాబు చెప్తున్నటువంటి మాటలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.